ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్ కు సిద్ధమయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టనున్నారు. పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం టూర్కు వెళ్లబోతున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అక్కడే పిఠాపురంలోనే పర్యటించబోతున్నారు. సంక్రాంతి సంబరాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు రేపు. అలాగే పలు అభివృద్ధి పనులకు కూడా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నెల 10వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురం రాబోతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి సంబరాలతో పాటు కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో 8, 9, 10 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చురుకైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే పర్యటన ప్రాంతంకి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్, మరోపక్క ఎవరైతే జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఇన్ఛార్జ్ వీరిద్దరూ కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమై ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా పూర్తి భద్రతా ఏర్పాట్ల పరిస్థితి కనబడింది. సభలు సమావేశాలు జరిగే ప్రాంతంలో కూడా మార్గాలు అంటే ఎటువంటి ట్రాఫిక్ జామ్ కలగనివ్వకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే మరోపక్క దీంతో పాటు కూడా ఎక్కడ అంటే దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్న అభివృద్ధి అలాగే ఎటువంటి శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో అయితే పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క పిఠాపురం నియోజకవర్గంలో ఏవైతే సంక్రాంతి పండుగ కారణంగా 9వ తేదీ పిఠాపురం నియోజకవర్గంలో చేరుకుని అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మరోపక్క కాకినాడ సంబంధించి కాకినాడ మెడికల్ కాలేజ్ లో కూడా వారు పాల్గొనే పరిస్థితి కనపడింది. ఇప్పటికే దీనిపై కూడా జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయ్యి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా పూర్తి స్థాయిలో అయితే వారు చేసిన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే వారు ఇక్కడ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరోపక్క సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న అంటే అభివృద్ధి అలాగే స్థానికంగా అధికార యంత్రంగా అధికారులతో స్థానిక నాయకులతో కూడా సమీక్షించారు. అయితే ఇప్పటికే స్థానికంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా నిమగ్నమయ్యి అక్కడున్న స్థానికంగా ఉన్న ఏర్పాట్లు అయితే పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు ఆశ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్.